హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని ఏ క్షణంలో ఆ డైలాగ్ రాశారో కానీ నిజంగా ఒక రేంజ్ హైప్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తానికి నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది దేఖ్లేంగే సాలా, ఒక రేంజ్లో మంచి వ్యూస్ వచ్చాయి, చాలా మంచి హైప్ ఇచ్చింది అనుకున్నాం. ఆ తర్వాత కొంత ఆశించినంత స్థాయిలో మిగతా సాంగ్స్ ఏవైతే 2 రిలీజ్ అయినాయో అది అంత ఆ రేంజ్ కిక్ ఇవ్వలేదని అనిపించింది. మొత్తానికి ట్రైలర్ వస్తే తప్ప మనకు ఆ కిక్కు రాదు అనేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కిక్తో పాటు ఇచ్చి పడేశాడని చెప్పాలి. అది కూడా ఆ రేంజ్లో ఇచ్చి పడేశారని చెప్పాలి. ముఖ్యంగా హరీష్ శంకర్ గారి మార్క్, డైలాగ్స్ ఎలా ఉంటాయో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో ఇవన్నీ కూడా దీంట్లో మనకైతే అర్థమవుతుంది. జస్ట్ మీకు కొన్ని గ్లిమ్స్ అయితే చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం కూడా ట్రైలర్కి సంబంధించి హైలైట్స్ చూద్దాం. నార్మల్గా హరీష్ శంకర్ గారికి సంబంధించి ఆయన డైలాగ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం కామెడీ టైమింగ్ చూడండి. ఇక్కడ గబ్బర్ సింగ్కి సంబంధించిన ఆ టీంతో పాటు హరీష్ శంకర్ గారి మార్క్ డైలాగ్స్ అంటే పటాకుల్లా పేలుతూ ఉంటాయి. మనకి ఇప్పటి వరకు ఆ గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి డైలాగ్స్ని మనం గుర్తు చేసుకుంటా చాలా సందర్భాల్లో వాడేస్తూ ఉంటాం. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా, ఇలాంటి మాటలు చాలా రోజులుగా అది అనేక సందర్భాల్లో మనం వాడుతూనే ఉంటాం. బట్ కొత్త డైలాగ్స్ వచ్చేసినాయి, వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న డబ్బాయిలు ఒక రేంజ్లో ఉంటాయట. డైలాగులు అంటే ఇలాంటివి కాదు. గబ్బర్ సింగ్ని మర్చిపోయి కొత్త ఉస్తాద్ భగత్ సింగ్కి ఖాతా రెడీ చేసుకుని ఓపెన్ చేసుకోవాల్సినటువంటి టైం కూడా వచ్చేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి హరీష్ శంకర్ గారు ఏం ఫీల్ అయ్యారంటే, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నాకు దొరుకుతారో దొరకరో, నా ఆనందం అంటే అభిమానుల ఆనందం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటి బిగ్గెస్ట్ అభిమానం అంటే నాకు తెలిసి హరీష్ శంకర్ గారికి కనిపిస్తారు. ఎందుకంటే కట్టె కాలే వరకు నేను ఆయన అభిమానిని అని స్టేట్మెంట్ ఏ రోజు అయితే ఇచ్చేశారో, ఆయనకన్నా పెద్ద అభిమానులు ఇంకొకళ్ళు ఉంటారా లేదా అనేటువంటి మీమాంసలోనే చాలామంది అభిమానులు బ్రతుకుతూ ఉంటారు. బట్ అలాంటి అభిమాని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారో దొరకరో అనేటువంటి భావనలో అన్ని గెటప్స్ ఇప్పించేసేటండి. అసలు చూడండి, ఒక పక్క పోలీసు, ఒక పక్క కౌబాయ్, ఇంకొకటి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని చూపించడానికి చాలా ఒక రేంజ్లో ప్లాన్ చేసినట్టుగా అయితే మనకి ట్రైలర్లో అర్థమవుతుంది. ఏదో సినిమాకి సంబంధించి ఇప్పటివరకు హరీష్ శంకర్ గారు లేదంటే నిన్న నుంచి రాశిఖన్నా గారు ఎలా కొంచెం ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే, రేపు పొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. ఇంకా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే చాలా చబ్బీగా చాలా బాగున్నారు. మంచి క్లాసిక్ లుక్తో పాటు మంచి డాన్స్ కూడా దీంట్లో ఉండబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మార్క్, ఆ మ్యూజిక్, అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈసారి థియేటర్ దద్దరిల్లిపోబోతుంది. రికార్డులు దద్దరిల్లిపోబోతున్నాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా రెడీగా ఉండటమే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి, హరీష్ శంకర్ గారి మార్క్ ఆ డైలాగుల కోసం ఇంకా సిద్ధమయ్యి, రాస్కోరా సాంబా అనేటువంటి డైలాగ్ మనకు అప్పుడు గుర్తుంది కదా, ఈసారి ఆ సాంబాలు మళ్ళీ సిద్ధమయ్యారు. ఇంకా రాసుకోవటమే. పవన్ కళ్యాణ్ గారి, హరీష్ శంకర్ గారి ఆ డైలాగులతో థియేటర్లో ఒక్క రేంజ్లో కాదు, ఒక కుప్పల తెప్పలకి అంటే టన్నుల కొద్దీ ఇంకా పేపర్లో రెడీ చేసుకోవటమే లేట్ అంతే.